నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేసినా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత 5 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు రోజు మద్దతు పెరుగుతుంది. ఈ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ విలీన అంశాన్ని రాహుల్ గాంధీతో చర్చించి కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే ఈ దీక్షకు ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలు, కార్మిక సంఘాల నాయకులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. మర్జు చేస్తేనే ఈ ప్రజల ఇబ్బందులు తొలగుతాయని చెప్పి ఒక్క సంకల్పంతో ఏదైతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, బట్టి గారి దీవెనలతోటి, కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోటి నా సొంటి సోదరులు వారి ఎంట నిల్చొని ఈ రోజు ముందుండి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సహకారంతో, మా మైనారిటీ సోదరుల సహకారంతో, ఇక్కడున్న మహిళల సహకారంతో వారొక సంకల్పాన్ని తీసుకొని ఈ రోజు ఒక దీక్షను చేపడుతున్నారు. వారి యొక్క దీక్షకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాలంటేనే పోరాటము, పట్టుదల ఉంటేనే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. పోరాట స్ఫూర్తితోటే ఈరోజు నా సొంతోళ్ళకి 33 ఏళ్ళు నా వయసు అయితే 99 కేసులు నా పైన ఉన్నాయి. నా వయసుకు మించి 3 రెట్లు కేసులు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించి శాసన మండలి సభ్యునిగా హైదరాబాద్ నగరానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా. అదే విధంగా ఇక్కడ పోరాటం ఎవరైతే నేను గతంలో హుజరాబాద్ లో ఉప ఎన్నికల్లో పోరాటం చేసినో ఆ వ్యక్తే ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు. సో నా పైన రెట్టింపు బాధ్యత ఉంది గణేష్ అన్న. తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు పెంచడంలో నీకు ఒక పొడి భుజాన్ని, ఒక ఏదైతే నీ గన్నులో ఒక బుల్లెట్ తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు వంచి కంటోన్మెంట్ ని ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడలు వంచి, భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచి తప్పనిసరిగా ఈ మర్జర్ లో ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ దాకా నువ్వు ఏ రోజు కార్యక్రమం చేపడతావో ఢిల్లీలోని కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు నా యొక్క యువకులతోటి, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి యువకులను కూడా తీసుకొని వచ్చి నీ వెంట ఢిల్లీ ప్రొటెస్ట్ లో పూర్తి స్థాయిలో నీ వెంట నిల్చుంటానని చెప్పి కంటోన్మెంట్ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలలు, సంవత్సరాలు తరబడి లంచాలు ఇవ్వకపోతే పర్మిషన్ రాలేని పరిస్థితి ఉంది. అదనపుగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్యల్ని పరిష్కరించమంటే కూడా 12 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన బకాయిలనే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఏదైతే ఎలక్షన్లు పెట్టకుండా, మర్జర్ చేయకుండా వాళ్ళు ఇక్కడ ఎక్కడ మర్జ్ చేస్తే మేము గెలవము, ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేరని చెప్పి ఒక నిరంకుశ పాలనతోటి ఈ రోజు 6 ఏళ్లుగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రజల సంక్షేమం కోసం దీన్ని కలపాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా కల్పనకి మేము పోరాటం చేస్తాం. కానీ మా పోరాటానికి కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా అన్న వెంట నిల్చుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో 99 కేసులు ఈ గడిల్ని బద్దలగొట్టడానికి పెట్టుకున్నాం. ఈ కంటోన్మెంట్ మర్జర్ కోసం ఇంకొక 99 పెట్టుకోనికి సిద్ధంగా ఉన్నాం. భయపడేది లేదు. తప్పనిసరిగా మర్జర్ ఏదైతే సంబంధించి ప్రజల ఆంక్షల కోసం మా నాయకుడు చేపడుతున్న దీక్షకి కేవలం ఒక శాసన మండలి సభ్యునిగా కాదు, అన్నకి నాకు సుదీర్ఘంగా ఒక 15 ఏళ్ల స్నేహం ఉంది. వయసులో చిన్నవాడినైనా కూడా ఎప్పుడు నన్ను ప్రోత్సహించి నేను నీ వెంట ఉన్నా అని చెప్పి మాట్లాడే నాయకుడు. సోదరులుగా తప్పనిసరిగా అన్ని విధాలుగా అండదండగా ఉంటాను, కొట్లాడతాను, కలిసి కొట్లాడతాము. మన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం కోసం బాధ్యత తీసుకొని ఏదైతే ఈ రోజు మీరు చేస్తున్న దీక్ష, రేపు పొద్దున ఢిల్లీలో ఇదే దీక్ష కూర్చున్నప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. అవసరమైతే ఢిల్లీలో అయ్యేంత వరకు కూడా తిరిగి వచ్చేది లేదు. వాళ్ళ మెడలు వచ్చి ఏ రకంగా కేసీఆర్ గడీలని బద్దలు కొట్టి ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, భారతీయ జనతా పార్టీ గడీలను కూడా బద్దలు కొట్టి ఈ కంటోన్మెంట్ ని మన ఏదైతే తెలంగాణలో హైదరాబాద్ మన మున్సిపాలిటీలో విలీనం చేసుకున్నాం
చేసుకొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నామని చెప్పి సభాముఖంగా పెద్దలందరి ముందు వాగ్దానం చేస్తూ నాకింత చక్కగా నా గురించి చెప్పి నాకు స్వాగతం పలికిన మరొకసారి ఇక్కడ ప్రతి ఒక్క నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక పైన పెద్ద నాయకులకి, ఇక్కడ విచ్చేసిన నా అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి అందరు కూడా, అదేవిధంగా మా గాయక సోదరులకు అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.